తర్వాత తెలంగాణ సంబరం అనేది జరగలే. కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత క్లియర్ కట్గా చెప్పిండు, మేము ఉద్యమ పార్టీ కాదు, మాది పక్తు రాజకీయ పార్టీ అని. తన రాజకీయం మొదలుపెట్టిండు. 10 సంవత్సరాల కాలంలో 7.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి తెలంగాణ ప్రజల యొక్క నెత్తిన రుద్దిండు. పనివంతుడికి పెళ్లి పందిరి ఏమని చెప్పేసి అని చెప్తే అది కుక్కతోక తగిలి కింద పడిపోయినట్టుగా, పందిరి కూలిపోయినట్టుగా కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలంలో మహా మేధావిని, నేను మహా ఇంజనీర్ని అని చెప్పేసి కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి గుండెలు కొట్టుకుంటా జబ్బలు కొట్టుకొని నేను గొప్ప ఇంజనీర్ అని చెప్పుకున్న ఆయన కట్టిన ప్రాజెక్టు పనివంతుడు పందిరేస్తే కూలిపోయినట్టుగానే, కుక్కతోక తగిలి కూలిపోయినట్టుగానే సంవత్సరానికి ఆ ప్రాజెక్టు కూలిపోయింది. ఆ అప్పు కూడా నెత్తిన పడి తెలంగాణ ప్రజల నెత్తిన పడింది. 10 సంవత్సరాల కాలంలో ఆయన చేసింది ఏంటంటే 6 అప్పులు 3 సంక్షేమ పథకాలు అన్నట్టు అయింది. తెలంగాణ మొత్తం కూడా దరిద్రంలోకి నెట్టేసిండు. బంగారు తెలంగాణ అని చెప్పేసి అని వాళ్ళ బతుకులు, ఆ నలుగురు యొక్క బతుకులను బంగారుతనం చేసుకుంటూ తప్ప తెలంగాణ ప్రజల బతుకులు మాత్రం బంగారుమయం కాలేదు. రైతులు ఆత్మహత్యలతోన బొందలగడ్డ తెలంగాణగా తయారైపోయింది. ఇది ఈయన 10 సంవత్సరాలలో సాధించిన ఘనత. ఈ 10 సంవత్సరాల్లో ఈయన ఈ ఘనత సాధించుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన తర్వాత సీదా దొర గడిలకు కేసీఆర్ దొర గుంజుకొని పోయింది తెలంగాణ తల్లిని. అక్కడ బంధించిండు. నాకు దీన్ని బట్టి చూస్తే ఒకటి సామెత గుర్తుకొస్తుంది. బాలనాగమ్మను మాయాల పకీరు, బాలనాగమ్మ అనే ఒక మహారాణిని మాయల పకీరు కుక్క పిల్లని చేసుకొని తన గడిలో బంధించినట్టుగానే తెలంగాణ తల్లిని ఈ కేసీఆర్ మాయల పకీరులాగా తీసుకుపోయి గడిలో బంధించండు. అలాంటి తెలంగాణ తల్లిని 10 సంవత్సరాలు గడిలో బంధిస్తే ఆ రోజు ఆ బాలనాగమ్మ తల్లిని బాలవద్దిరాజు ఆ తల్లిని కాపాడుకున్నాడు. బాలవద్దిరాజు తన తల్లిని కాపాడుకొని రాజ్యానికి తెచ్చుకున్నాడు. అట్లనే మా నవయుగ బాలవద్దిరాజే మా రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ హయాంలో బ్రహ్మాండమైన ఉద్యమాన్ని చేసి కేసీఆర్ గడిలో ఉన్న తెలంగాణ తల్లిని ఆ రోజు బాలనాగమ్మను బాలవద్దిరాజు తెచ్చుకున్నట్టుగానే ఈరోజు తెలంగాణ తల్లిని ప్రజల మధ్యకి తీసుకొని వచ్చిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు. నిన్న ఆ యొక్క తల్లి పాలన ఏ రకంగా ఉంటుంది అనేది ప్రజాపాలన కాంగ్రెస్ రూపంలో నిన్న రంగరంగ వైభవంగా మనం ట్యాంక్ బండ్ మీద చూసినాం. అయితే ముఖ్యమంత్రి గారికి ఆహ్వానం పంపిస్తే నిన్న ఆయన కూడా ఉత్సవాలు చేసిండు తెలంగాణ భవన్లో. ఆయన ఎంత అక్కసి ఎల్లగక్కిందంటే మదన్ మోహన్ గారు ఆయన చిన్నప్పుడు 7వ తరగతి 8వ తరగతి చదువుతున్నప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే ఆ తెలంగాణ ఉద్యమం చేస్తున్న మదన్ మోహన్ గారు మరి మిగతా వాళ్ళందరూ చిన్నారెడ్డి వాళ్ళందరూ వాళ్ళ ఇంటికి పోయినట్ట, వాళ్లకు భోజనం వండి పెట్టిరంట వాళ్ళ అమ్మ నాన్నలు. మళ్ళా వాళ్ళ అమ్మ నాన్నలు ఆ రోజు తెలంగాణ ఉద్యమకారులకు భోజనం వండి పెడితే మళ్ళీ ఈయన తెలుగుదేశం పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ లేదు, నా తల్లి కోటి రత్నాల వీణాలని చెప్పేసి అని మన ఇంద్రారెడ్డి గారు యాత్ర చేసినప్పుడు వాడిని సిద్దిపేట కూడా రాని అని చెప్పేసి అని అడ్డుకున్న సంగతి మర్చిపోయినరా? ఇదే ఇంద్రారెడ్డి గారు రథయాత్ర చేసిండు, నా తల్లి తెలంగాణ కోటి రత్నాల వీణ అని చెప్పేసి అని ఉద్యమాన్ని ప్రారంభం చేసి సిద్దిపేటకు రానియలేదు ఆయన. మళ్ళా చిన్నప్పుడు 9వ తరగతి చదువుతున్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఉద్యమకారుల కన్నం పెట్టినోడు మళ్ళీ ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసినప్పుడు ఎందుకు అడ్డుకున్నాడు అంటే నిన్న ఆయన తెలంగాణ భవన్లో చెప్పినవన్నీ మొత్తం పూర్తిగా శుద్ధ తప్పులు, మొత్తం అబద్ధాలు చెప్పడంలో చాలా గనుడు కేసీఆర్. ఎంత గనుడు అంటే నేను ఇంజనీర్ని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా అని చెప్పి గొప్పలు చెప్పుకున్న ఆయన కూలిపోయిన తర్వాత నాకేం తెలుసువా నేను ఇంజనీర్నా అని బుకాయించినట్టుగా, అదే రకంగా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తారని సాక్షాత్తు అసెంబ్లీలో చెప్పిన ఆయన తర్వాత 3 ఎకరాల గురించి ఏమైందని అడిగితే నేనెప్పుడు చెప్పినావా అని చెప్పేసి విలేకరులని నిలదీసి అడగడం, ఎమ్మెల్యేలని నిలదీసి అడగడం.
అదే రకంగా ఎమ్మెల్యే కొనుగోలు జరుగుతున్నప్పుడు సార్ మీరు ఉన్నప్పుడు ఉద్యమం ఉన్నప్పుడు ఇట్లా మాట్లాడిండు కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తారని చెప్పేసి అంటే నేను ఎప్పుడు చెప్పిన సిగ్గుందావా ఎవరికన్నా అంటే ఇట్ట అబద్ధాలను బుకాయించే దాంట్లో నెంబర్ 1 అయినా అబద్ధాలు చెప్పేతోని కానీ అవార్డు కానీ ఇస్తే మొట్టమొదటి ఆస్కార్ లెవెల్ అవార్డు కేసీఆర్కే ఇవ్వాల అట్లా పుట్టిన అబద్ధాలు చెప్పుకుంటూ 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజల్ని మైమరిచినదు. అదే రకంగా తెలంగాణ యాసలో తెలంగాణ మాండలికంలో తెలంగాణ ప్రజల్ని ఏమరిచి మోసం చేసుకుంటే 10 సంవత్సరాలు నడిచింది. నిన్న సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా నేను వస్తుంటే కానీ నాకు కుర్చీలో వేసిందని అడుగుతాడు ఆయన. అరే నీ వస్తే కుర్చీ ఎందుకు ఉండదయా? మా ఉప ముఖ్యమంత్రికి కుర్చీ లేదా, లేకపోతే గవర్నర్కు కుర్చీ లేదా, లేకపోతే ఎవరికి కుర్చీలు లేవాడు? అందరికి కుర్చీలే ఉన్నాయి, అందరికి కుర్చీలే ఉన్నాయి. రమణండి కానీ అందరికి కుర్చీలే ఉన్నాయి. నీకొక్కడికే కుర్చీ లేదా? నీకు కుర్చీ ఎరా? నువ్వు వస్తే నీకు బంగారు కుర్చీ వేస్తుంటివి, మరి ఎందుకు రాలేదు? నువ్వు అవమానపరుస్తారని నీవే మొట్టమొదటి ఎందుకు చెప్తావు? నీకు లెటర్ పంపించి ఆహ్వానం పంపిస్తే నువ్వు నేను వస్తున్నానని చెప్పేసి అని రావాలి. కానీ నిజంగా తెలంగాణ వాదివి అయితే, నిజంగా తెలంగాణ ఉద్యమకారుడు అయితే నువ్వు రావాలా? వచ్చిన తర్వాత నీకు కుర్చేస్తారా కుర్చేయరా అనేది తెలంగాణ ప్రజలు చూస్తారు కదా. నీకు కుర్చీ వేయకుండానే ఉంటారా? నాకు కుర్చీ వేసిండ్రు, నన్ను అవమానపరచనిక పిలిచిండ్రు, నన్ను అవమానపరుస్తారని రాలేదంటే నీ అంతరికి నీవే ముందు ఊహించుకుంటే ఎట్లా? నీకు ముందు భయం ఉంది కేసీఆర్. 7.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన అనే ఒక భయం ఉంది నీకు. ఈ తెలంగాణ ప్రజల మధ్యకి వెళ్తే నన్ను ఏమని అడుగుతారో, ఏమని నిలదీస్తారో అనే భయం ఉంది నీకు. కనుక నువ్వు ముందే చెప్తున్నావు ఈ మాటలని. నిన్న కాంగ్రెస్ పార్టీ మీద ఎటువంటి అబండాలు వేసి మాట్లాడినట్టే ఈయన కథ ఇంటుంటే ఒకటే అనిపించింది మాకు. చచ్చిపోయిన బర్రె పలిపోయిన దుత్తడు పాలిచ్చింది అన్నట్టుగా చెప్పిండు. అయ్యా కేసీఆర్ గారిని కుర్చీ గారి గౌరవం ఆయన బ్రహ్మాండంగా రెడ్ కార్పెట్తోన నీకు కుర్చీ వేసిండ్రయ్యా. ఓ కేసీఆర్ సారు గో రెడ్ కార్పెట్తోన బ్రహ్మాండంగా కుర్చీ ఇగో ఎంత ముద్దుగా పెట్టారు. పేరు కూడా ఉంది, నీ పేరు కె చంద్రశేఖరరావు గారని పేరు కూడా ఉంది నాయన. ఇన్ని అబద్ధాలు చెప్తే నీవు ఎట్ట పుట్టుగా పుట్టినావు? నిజంగా మాకెంత బాధ అనిపిస్తుంది. నీ తల్లి నిన్ను ఎట్టగన్నదా స్వామి? అబద్ధాలను పుడికి పుచ్చుకొని, అంటే ముందు అబద్ధం పుట్టి ఆ తర్వాత నీవు పుట్టినట్టున్నావు, అబద్ధం పుట్టిన తర్వాత నీవు పుట్టినట్టున్నావు, లేకపోతే నీవు పుట్టిన తర్వాత అబద్ధాలు పుట్టినాయా? అబద్ధాలు చెప్పడం ఆస్కార్ లెవెల్ అవార్డు నీకు ఇవ్వాలని ఆయన. నీకు గౌరవంగా మనిషిని పంపించేది మా ప్రభుత్వ అధికార సలహాదారును పంపించి నీ ఇంటికి వచ్చి నీకు దండం పెట్టి రా నీ వెల్కమ్ చెప్తే సిగ్గు లేకుండా మానమర్యాద పక్కన పెట్టి వయసుకు కూడా విలువ లేకుండా నీవు మాట్లాడే మాటలు నీ వయసుకే సంబంధం లేదు. నిన్న చచ్చిపోయిన బరే పనిపోయిన దుత్తడు పాలిచ్చిందనంటే కాంగ్రెస్ పార్టీ ఇన్నేళ్ల నుంచి తెలంగాణ ప్రజలు ఎట్ట చంపిందని చెప్పుకుంటా దొంగ మాటలు చెప్పినావు. నీ అక్కసి ఎల్లగక్కినావు మొత్తం. కానీ నిజంగా చెప్తున్నాను, నీవు భయపడి ప్రజల మధ్యకు రాలేదు. నీవు వస్తే నేను బ్రహ్మాండంగా వెల్కమ్ చేసేటోళ్ళం, నీకు బ్రహ్మాండంగా పూలదండ వేసేటోళ్ళం. ఎందుకంటే ఆ రోజు ఒంటెలెక్కి వచ్చినావు కదా ఢిల్లీ నుంచి. ఇటువంటి సంబరాలు నిజంగా తెలంగాణ వాదివి అయితే నిన్న జరిగిన సంబరాలు 10 సంవత్సరాలు జరగాలి. కానీ నీవు జరపలేదు. నువ్వు తెలంగాణ వాది కాదు, పక్క రాజకీయ బ్రోకరు నీవు అని చెప్పేసి అని విజ్ఞప్తి చేసుకుంటూ, నీవు నేను మహబూబ్ నగర్లో గెలిచినని చెప్పేసి అని కొంతమంది సంబరాలు ఎగిరేస్తున్నాం. గుర్తుపెట్టుకున్నది మా ఓటమి కాదు, నిన్న జరిగింది మా ఓటమి కాదు. అది ఎప్పటి నుంచో మీ 3-4 సంవత్సరాల క్రితం జరిగిన జెడ్పీటీసీ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది. వాళ్ళ సీటు వాళ్ళు గెలిచిండ్రు. వాళ్ళు జెడ్పీటీసీలు ఉన్నారు. వాళ్ళు ఓట్లు వేసుకున్నారు, వాళ్ళు గెలిపించుకున్నారు. గంతే దర్శనం. పోయినసారి అదే ఆ పార్టీకే ఉన్నది, ఈసారి ఆ పార్టీలు వేసుకున్నారు. ఇప్పుడు జరిగే ఎంపీటీసీ ఎన్నికలలో, ఇప్పుడు జరిగే సర్పంచ్ ఎన్నికలలో రా దమ్ముంటే తేల్చుకుందాం. ఆడ చూసుకుందాం రండి. ఇంకా లోకల్ బాడీ ఎలక్షన్స్లలో ఎవరు గెలుస్తారో చూసుకుందాం. నీ మీద అభిప్రాయం ఉందా, మా మీద మంచి అభిప్రాయం ఉందా? రేపు వస్తుంది కదా రిజల్ట్. 10 నుంచి 12 సీట్లు మేము గెలుస్తున్నాం. 10 నుంచి 12 సీట్లు రాసి పెట్టుకోండి. 10 నుంచి 12 సీట్లు మేము గెలుస్తున్నాం. కేసీఆర్ నీది అయిపోయింది, దింపుడు గల ఆశ కూడా అయిపోయింది. ఇక నీ కథ సమాప్తం అని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తూ మా మిత్రులు ముందు రావాల్సిన వ్యక్తి మా గజరకాంతమన్న మాట్లాడతారని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తున్నా.
మరి ఇంతకుముందు మీడియా మిత్రులకు ప్రెస్ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి మా సతీష్ అన్న మాట్లాడినట్టు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరి మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడిన మాటలు తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మరి మాజీ ముఖ్యమంత్రికి చాలా అవగాహన ఉన్నదని అనుకుంటున్నాడు. నేను మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, నిలువెత్తు విషయం. ఆ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద మా రేవంత్ రెడ్డి గారి మీద విషం గక్కుతున్నాడు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఆయన మతిస్థిమితం ఉండి మాట్లాడుతుండా లేక మాట్లాడుతుండా తెలియదు. మేము మీడియా ద్వారా అన్ని విషయాలు కూడా మేము క్లారిటీగా చెప్తున్నాం. మేము ఉద్యమం చేసిన నాయకులుగా, తెలంగాణ ప్రజల గురించి తెలిసిన వాళ్ళుగా, తెలంగాణ ప్రజలలో తిరిగి తెలంగాణ ప్రజలను ఏకం చేసినటువంటి చరిత్ర మాకుంది. మరి ఏనాడు కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్లమెంటుకి వెళ్ళి తెలంగాణ మీద చర్చను తీసుకురాలేదు, చర్చ పెట్టలేదు. తెలంగాణ రాష్ట్రం కావాలని ఏనాడు కూడా మరి పార్లమెంట్లో మాట్లాడినటువంటి చరిత్ర కేసీఆర్ది. ఆయన ఎమ్మెల్యేలను, ఆయనకు సంబంధించిన ఎమ్మెల్యేలను రాజీనామాలు చేయించుకుంటూ పోటీ చేయించడమే ఆయన లక్ష్యము. అంటే పూర్తి స్థాయిలో రాజకీయాలు మాత్రమే చేశాడు. ఇయలో నిన్న మాట్లాడుతున్నాడు, కాంగ్రెస్ వాళ్లకు రాష్ట్ర పరిపాలన చేత కాదు, రాష్ట్ర ప్రజలను పరిపాలించేటువంటిది మన భుజస్కంధాల మీద ఉంది, అతి తొందరగా మన చేతులకి మళ్ళా రాష్ట్రం రాబోతుంది, వాళ్ళకు చేత కాదు అని అంటున్నాడు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నీకు ఒక విషయం చెప్తున్నాము, 130 ఏళ్ల చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పరిపాలించిన చరిత్ర కాంగ్రెస్కు ఉంది. ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్కు ఉంది. ఈ దేశంలో ప్రాజెక్టులు కట్టినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఈ దేశంలో నదులను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో సర్వం అంటే ఎస్ఆర్ఎస్పి కెనాల్ కానీ, మరి కాలువలు కానీ, ప్రాజెక్టులు కానీ, అనేకమైనటువంటి కంపెనీలు కానీ, అనేకమైనటువంటి మరి ఆయా రాష్ట్రాలలో ప్రజలకు సంబంధించినటువంటి పథకాలు కానీ, మరి ఇందిరమ్మ ఇండ్లు కానీ, భారతదేశ వ్యాప్తంగా దాదాపు 24,000 కోట్ల భూములను నిరుపేద ప్రజలకు పంచింది. అది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. ఎస్సీలకు, ఎస్టీలకు, బడుగు బలైన వర్గాలకు భూములు పంచిన చరిత్ర. మరి నీకు ఏదైనా చరిత్ర ఉంటే చెప్పి
కాంగ్రెస్ పార్టీని విమర్శించాలి. తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల భూములను పంచినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల ఎకరాల భూమిని నిరుపేదలకు, బడుగు బలహీన వర్గాలకు, ఎస్టీలకు పంచినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇప్పటికి కూడా గ్రామాలకు వెళితే ప్రతి దళితుడికి, ప్రతి గిరిజనుడికి 20 గుంటల నుండి ఎకరం నుంచి 5 ఎకరాల దాకా భూమి ఉన్నది అని అంటే అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి భూములు. బంచరాయి, సిక్కం, పరంపోగు ఇలాంటి భూములు నిరుపేద ప్రజలకు పంచినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. నెంబర్ 2, ఇయర్లో ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి అని అంటే రాష్ట్రంలో ఎక్కడికన్నా వెళ్ళండి, ఇందిరమ్మ కాలనీ, ఇందిరమ్మ ఇండ్లు దళితులకు, గిరిజనులకు ఇచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికీ ఇందిరమ్మ ఇండ్లలోనే ఉన్నారు దళితులు, గిరిజనులు. అది చూసుకొని మాట్లాడాల కేసీఆర్. చరిత్ర అది, ఓ చరిత్ర. భారతదేశ వ్యాప్తంగా ప్రాజెక్టులన్నీ కట్టి ఇవాళ నీళ్లు వస్తున్నాయి అని అంటే అది కాంగ్రెస్ పార్టీకున్న చరిత్ర. దాని గురించి తెలుసుకోకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టు అవగాహన లేకుండా మాట్లాడితే అది కరెక్ట్ కాదు. ఇవాళ తెలంగాణకు వస్తే కూడా ఈ ప్రాజెక్టులను ఎవరు కట్టారు? నీ అబ్బ కట్టాడా? ఈ ప్రాజెక్టులని, తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులను ఎవడు కట్టాడు? అది గుర్తుపెట్టుకోవాలా అంటున్నాం. అది కాంగ్రెస్ పార్టీ కట్టింది. దాన్ని తెలుసుకోకుండా ఇన్ని ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కట్టినటువంటి ప్రాజెక్టులు ఎక్కడన్నా స్కామ్ జరిగినట్టు రుజువులు చేస్తావాడు? ఎక్కడన్నా నువ్వు ప్రాజెక్టు కట్టి స్కామ్ చేయడం కోసమే స్కీమ్ పెట్టావు, ఆ ప్రాజెక్టు కట్టావు. ఇది వాస్తవం కాదా? అరే నువ్వు ప్రాజెక్టు కడితే మేడిగడ్డ కట్టి 1 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాలేదు, కూలిపోయింది. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగాని, ఉమ్మడి రాష్ట్రంలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ అనేక ప్రాజెక్టులు కట్టింది. ఒక్క ప్రాజెక్టు కూలినట్టు చూయించు. ఇప్పటికీ చెక్కు నిలవలే. అటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మాట్లాడే అధికారం నీకు ఎక్కడిది అని నేను అడుగుతున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పరిపాలన గురించి కాంగ్రెస్ పార్టీకి చెప్తావా? కాంగ్రెస్ పార్టీలో నువ్వు యూత్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎవరి దగ్గర పెరిగావు? నువ్వు ఎక్కడున్నావో అది గుర్తుంచుకో. అది గుర్తుంచుకోకుండా మాట్లాడకూడదు అంటున్నాం. కాంగ్రెస్ దగ్గర పాఠాలు నేర్చుకొని, టీడీపీ పోయి టీడీపీలో పాఠాలు నేర్చుకొని, టీడీపీ వాళ్ళు మంత్రి పదవి ఇవ్వకపోతే నువ్వు పార్టీని ఏర్పాటు చేసుకున్నావు. అంతే తప్ప నీ చరిత్ర అది. ఇవన్నీ తెలియని వాళ్ళకి చెప్పాలి. మోకాళ్ళు ఎత్తులేడు, జానెడెత్తులేడు. ఇదేం మాటలయ్యా? నువ్వు ఒక ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రిగా సిగ్గు లేకుండా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? మా ముఖ్యమంత్రి పట్టుకొని ఇవాళ 5 నెలలు అవుతుంది. అరే ఎలక్షన్లు వచ్చినాయి, 5 నెలలు అయిపోయింది. మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది, మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఈ లోపట్టే కుర్చీ చదువుకున్నామనే లోపట్నే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. అయినా కాంగ్రెస్ వాళ్ళకు పరిపాలన రావడం లేదు, విద్యుత్ సరఫరా చేస్తలేరు, కరెంటు ఉంటలేదు. ఓ దుర్మార్గమైనటువంటి పరిపాలన చేసిన కేసీఆర్, నీవు 80,000 కోట్లను పవర్ పేరు మీద, కరెంటు పేరు మీద 80,000 కోట్లు స్కామ్ చేశావు. నువ్వు 24 గంటలు ఇస్తున్న పేరు మీద నీవు అక్కడ 3 రూపాయలు వస్తే ఇక్కడ 11 రూపాయలకు యూనిట్ అని చెప్పి మొత్తం రాష్ట్రం ఉన్న
ధనాన్ని దోషేశావు. 80,000 కోట్లు లెక్క చూస్తే. కరెంట్ ఇచ్చిన నేను నువ్వు ఉన్నప్పుడు 24 గంటల కరెంట్ ఉందా? గ్రామాలకు వెళ్ళిరామా ఒకసారి? నువ్వు ఉన్నప్పుడు 24 గంటల కరెంట్ ఇచ్చావా రైతులకు? ఇంటికి ఎక్కడ ఇవ్వలేదే? ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? నువ్వు ఇచ్చింది 12 గంటలు. ఆ 12 గంటలకు నువ్వు ప్రజల మీద భారం మోపావు. ఇది వాస్తవము. కరెంటు బిల్లు కట్టలేక నిరుపేదలు, దళితులు, గిరిజనులు, అణగారిన కులాలు కరెంటు బిల్లు కట్టలేక చచ్చిపోయారు. ఇది వాస్తవం కాదా? అయినా కూడా ఇప్పుడు 24 గంటల కరెంటుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది, మా ముఖ్యమంత్రి కట్టుబడి ఉన్నాడు. నిన్న ఏదో వర్షం వస్తే గాలొస్తే కరెంటు ప్రాబ్లం అవుతుంది కదా, దాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళకి చేత కదా అని అంటున్నాడు ఆ కేటీఆర్ కేసీఆర్. ఇదేంటి? నీవు పరిపాలన చేసినప్పుడు కూడా గాలులు వచ్చినాయి, వర్షాలు వచ్చినాయి. ఒక్కొక్క రోజు 2 రోజులు 3 రోజులు కరెంట్ లేకుండా పోయింది. అది గుర్తుపెట్టుకో అంటున్నా. కరెంటు సరిగా లేదు. మేము కరెంటు గ్రామాలలో ప్రజలందరూ సంతోషంగానే ఉన్నారు కదా, కరెంటు ఉంది కదా. ప్రజలు చెప్పాలి. అది ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చినప్పుడు అది ప్రభుత్వం ఆలోచిస్తుంది. తెలంగాణను దోపిడీ చేసిన ఒక దొంగ మాట్లాడితే అది పట్టించుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. నువ్వు మాట్లాడే ముందు అన్ని ఆలోచించి మాట్లాడాలి. నువ్వు మొత్తం తెలంగాణ కోసం పుట్టినట్టు, తెలంగాణ కోసం నువ్వు లేకపోతే తెలంగాణ రానట్టు. కేసీఆర్ ఆ 1969లో కూడా ఇంతకన్నా పెద్ద ఉద్యమం జరిగాది. 369 మంది ఆనాడు చనిపోయారు. నీకన్నా ముందు కొండ లక్ష్మణ్ బాపూజీ 1969లో మంత్రి పదవికి రాజీనామా చేశాడు. నేను తెలంగాణ వచ్చినాడే మళ్ళీ అసెంబ్లీ అడుగు పెడతా, మంత్రి పదవి తీసుకుంటానని మాట ఇచ్చాడు. ఆ మాట కట్టుబడి ఉన్నాడు. పాపం ఆయన తెలంగాణ రాకముందే కొండ లక్ష్మణ్ బాపూజీ గారు చనిపోయాడు. అది గుర్తు చేస్తున్నా. అరే మూర్ఖులారా, మీరంతా రాజీనామా చేసుడు పోటీ చేసుడు, రాజీనామా చేసుడు పోటీ చేసుడు అంటే ఏంటి? ప్రజలను రెచ్చగొట్టుడు. ఆ సెంటిమెంట్ను వాడుకున్నారు తప్ప ఏనాడు కూడా తెలంగాణ కోసం ఖచ్చితంగా తెలంగాణ వచ్చేదాకా అసెంబ్లీకి పార్లమెంటుకు మేము పోము, ఎన్నికల్లో పాల్గొనము, మాకు తెలంగాణ రాష్ట్రమే ముఖ్యమని చెప్పి ఏనాడన్నా కేసీఆర్ నువ్వు మాట్లాడినావా? నీ కుటుంబం మాట్లాడిందా? దానికి జవాబు చెప్పు అని మేము అడుగుతున్నాం. దుర్మార్గమైన పరిపాలన నడిపించావు నువ్వు తెలంగాణ ప్రజలను మోసం చేశావు. వాస్తవాలు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు తెలంగాణ ప్రజల కోసం కాదు ఉద్యమం చేసింది, తెలంగాణలో అధికారం రావడం కోసం. నీవు 2001లో పార్టీ పెట్టుకున్నావు, 2004లో కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగస్వామ్యమయ్యావు, 2009లో టీడీపీతోని పొత్తు పెట్టుకున్నావు. ఇంత దుర్మార్గమైన ఆలోచనతో ఉన్నావు నువ్వు. 2014లో తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది బిడ్డలు చనిపోవడానికి ప్రధాన కారణం నువ్వు, సోనియమ్మ కాదు. ప్రధాన కారణం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు అగ్గిపెట్ట దొరకదు, పెట్రోల్ పోసుకున్నాడు, అగ్గిపెట్ట దొరకదు ఆ దుర్మార్గునికి. ఆ దుర్మార్గుడు ఏబట్టే కేసీఆర్ వాళ్ళ అల్లుడు హరీష్ రావు ఏబట్టే శ్రీకాంతాచారి చనిపోయాడు. ఇది వాస్తవం కాదా? ఈ రాష్ట్రంలో మీరు రెచ్చగొట్టారు. నీ పార్టీ ఎదగడం కోసం, రాజకీయ అధికారం కోసం ప్రజలు రెచ్చగొట్టి నీవు 1200 మంది బిడ్డలు చనిపోవడానికి కారణం మీరయ్యారు. లాస్ట్కి ఏంది? ఈ రాష్ట్రంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అధికారంలోకి వచ్చారా? దొరలు అధికారంలోకి వచ్చారు, మీ కుటుంబం అధికారంలోకి వచ్చింది. ఇది వాస్తవం కాదా? తెలంగాణ కోసం 1200 మంది బిడ్డలు చనిపోయారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమం చేశారు. ఇవాళ తెలంగాణ ప్రజా సంఘాలు జేసీగా మేము ఉద్యమం చేశాం, ఉద్యోగ సంఘాలు చేశాయి, విద్యార్థి సంఘాలు చేశాయి.
మరి నువ్వెక్కడ చేసావయ్యా? 6 నెలలకు బహిరంగ సభ పెట్టుకుంటా ఎన్నికలు ఉప ఎన్నికలు రావడం కోసం ప్రతి సంవత్సరం ఉప ఎన్నికల కోసం ఎదురు చూసావు తప్ప తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఏనాడు నువ్వు ఆలోచించలేదు. ప్రజలు రెచ్చగొట్టుడు బహిరంగ సభలు పెట్టి ఆ రెచ్చగొట్టుకుంటేనే నువ్వు పబ్బం గడుపుకున్నావు, నీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చుకున్నావు తప్ప నువ్వు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం రావాలని లేదు. సోనియమ్మ గారు నిన్ను చెప్పాది 2004లో ఇద్దామని డిసైడ్ అయింది, వాస్తవానికి 2009లో ఇద్దామని డిసైడ్ అయింది. కానీ ఎట్లా ఇవ్వాలి అని ఆలోచన చేసుకుంటుంది అమ్మగారు. 2014లో తెలంగాణ ఇచ్చాది, ఇస్తే మీ చేతులకు తెలంగాణ వచ్చింది. ఏం బాగుపరిచారు? ఏ పథకాలు నువ్వు అమలు చేశావు? నువ్వు అంటున్నావు కాంగ్రెస్ ప్రభుత్వము పథకాలు అమలు చేయని అని చెప్తున్నావు. ఏ పథకాలు నువ్వు అమలు చేశావు? ఏ పథకాలు అమలు చేశావు? ప్రజలకు పథకాలు పెట్టావు, స్కీములు పెట్టావు, స్కాములు చేశావు. స్కీములు పెట్టిందే స్కాములు చేయడం కోసం. ఎక్కడ పెట్టావు? అందుకోసమే అన్ని ఆలోచించి తెలంగాణలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వము పెట్టినటువంటి పథకాలన్నీ కూడా అమలు చేస్తాము, అమలు చేసి తీర్తాము. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే ఖచ్చితంగా అమలు చేస్తుంది. కానీ నువ్వు ఏనాడు కూడా పథకాలు పెట్టిన దాంట్లో నువ్వు చెప్పు. నిరుద్యోగ సమస్య తీరిందా? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చావా? డబుల్ బెడ్రూమ్ ఇచ్చావా? దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చావా? దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చేశావా? నిరుద్యోగ వృత్తి ఇస్తానని ఇచ్చావా? ఇవన్నీ ఎక్కడి పథకాలు? నువ్వు ఏది నువ్వు చెప్పింది అమలు చేసింది? అందుకోసమే ప్రజలు గమనిస్తున్నారు. ఇక వాడు కేటీఆర్ మాట్లాడుతున్నాడు. కేటీఆర్ అనేటోడు నాకు అర్థం కాలే. వాడు డైరెక్ట్ అమెరికా నుంచి వచ్చిండు. ఏదో రేవంత్ రెడ్డి గారట బై ఛాన్స్ వచ్చిందట, లక్కీగా వచ్చిందట ఆయనకు. అరే మూర్ఖుడా, ఆయన జడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి. అరే నువ్వు డైరెక్ట్ అమెరికా నుండి వచ్చి అయ్య పేరు చెప్పుకొని ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని నిలబడి ఎమ్మెల్యే అయినావు. మళ్ళా ఆ సెంటిమెంట్ అడ్డు ఎమ్మెల్యే అయినావు, ఈ రాష్ట్రంలో మంత్రి అయ్యావు. నువ్వు లక్కీలో నీవు మంత్రి అయ్యావా? మా ముఖ్యమంత్రి లక్కీలో ముఖ్యమంత్రి అయ్యిందా? మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. కేటీఆర్ నీకు అవగాహన లేదు, ఈ తెలంగాణ ప్రజల మీద అవగాహన లేదు, ప్రజల సమస్యల మీద అవగాహన లేదు. అటువంటి మూర్ఖునివి నువ్వు మా ముఖ్యమంత్రిని మాట్లాడే ఎక్కడిది? కేటీఆర్ మాట్లాడే అధికారం ఎక్కడిది? అంటే మీకందరికి కూడా మత్స్యమితం లేకుండా పోయింది. ఇప్పుడు అంటుండు ఎవరో ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటుండు ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే కూడా మాకు మనం అధికారంలోకి వస్తామని మాట్లాడుతుడు. సిగ్గు లేదావయ్యా? ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు పెట్టాం కదా, అసెంబ్లీ ఎన్నికల తర్వాత మరి పార్లమెంట్ ఎన్నికల్లో రేపు ఎన్ని సీట్లు వస్తాయో తెలుస్తుంది కదా నీకు. ఆ ఒక్క సీటు కూడా రావడం వచ్చే అవకాశం లేదు. ఎందుకైనా తొందరపడుతున్నావు? నీకు ఒక్క సీటు కూడా ఇప్పుడిప్పుడు ఎన్నికలు పెడుతున్నట్ట ఆయన అధికారంలోకి వస్తాడట. మరి ఇప్పుడు మొన్ననే జరిగాయి కదా పార్లమెంట్ ఎన్నికలు, ఒక్క సీటు నీకు వచ్చే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రజలు నిన్ను నమ్ముతలేరు. ఇప్పుడు ఎందుకు స్థానిక సంస్థలు వస్తున్నాయి, దాంట్లో నీ దమ్ముంటే గెలిచేయించు. ఇవన్నీ ప్రజలు మభ్యపెట్టి మోసం చేసే మాటలు మాట్లాడకూడదు. రెండోది, మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడితే అమెరికా పోయినావు, అమెరికా పోయి అక్కడ నువ్వు ఒక దొంగను కలిశాడు, ఫోన్ టాపింగ్ చేసినటువంటి ఆయన ప్రభాకర్ రావు. అది కలిసింది వాస్తవం కాదను. ఒకవేళ దాన్ని కలిసినట్టు మేము ఫోటోలు తెప్పించి నీకు ప్రూఫ్ ఇస్తే సన్యాసం ముచ్చుకొని రాష్ట్రం నుంచి వెళ్ళిపోతావా అని అడుగుతున్నా హరీష్ రావును. నువ్వు అమెరికాలో నీవు ఫోన్ టాపింగ్ చేసినటువంటి ఆ దొరను కలిసినట్టు కలిసి ఫోటో తీసి
నువ్వు మాట్లాడింది ప్రూఫ్ తీసుకొస్తే నువ్వు ఈ రాష్ట్రం నుంచి రాజకీయ సన్యాసం తీసుకొని ఈ రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోతావా? అది మొదలు చెప్పు అని మేము హరీష్ రావుని అడుగుతున్నాం. నువ్వు అమెరికాకు వేయిందే, నీవు 1000 కోట్లు అమెరికాలో పెట్టుబడి పెట్టినావు. దానికి నీకు సంబంధించినటువంటి అన్ని వ్యాపారాలు కూడా నీకు దగ్గరి బంధువులు, నీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రభాకర్ రావు లాంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. నీకు ఆ డబ్బుతోనే అక్కడ వ్యాపారాలు చేస్తున్నారు. వాళ్ళని కలుసుకోవడానికి పోయినవు. నువ్వు ఇక్కడ సంపాదించిన సంపాదన అంతా హరీష్ రావు ఇతర దేశాలలో పెట్టావు. నీ బామ్మర్ది పెట్టాడు, కవిత పెట్టింది. ఆ వ్యాపారం చూసుకొని ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో మేము మరి మామ గిట్ట జైలుకు పోతాడేమో, బామ్మర్ది జైలుకు పోతాడు, నేను కూడా జైలుకు పోయే ప్రమాదం ఉందని చెప్పి నువ్వు అమెరికా పోయి అమెరికాలో కలిసి మాట్లాడేసి ఆయనను ఈ ఇండియాకు రాకూడదని చెప్పి ఆయనకు అక్కడ ధైర్యం చెప్పి నువ్వు రావద్దు, నువ్వు వస్తే అందరం జైలుకు పోవాల్సి వస్తుంది అని చెప్పి వచ్చావు. ఇది వాస్తవం కాదా? ఒకవేళ వాస్తవని మేము అమెరికా నుండి మొత్తం సిసి ఫుటేజీల కానుంచి నువ్వు మాట్లాడినటువంటి ప్రతి ఎక్కడ కలిసావు, ఎక్కడ మాట్లాడావు, ప్రతిదీ కూడా ఉంది. మేము దాన్ని ప్రూఫ్ ఇస్తాం. ఇస్తే నిన్ను జైలుకు పంపిన తర్వాత నువ్వు అర్జెంటుగా రాజకీయ సన్యాసం పుచ్చుకొని రాష్ట్రాన్ని వదిలేసిపోతా అంటే, రాష్ట్రాన్ని వదిలేసినట్టే నువ్వు జైలుకు వచ్చినాక ఇప్పుడుగా తప్పించుకొని పోవడం. నిన్ను జైలుకు పంపించినాక బయటకు వచ్చినాక నేను రాజకీయ సన్యాసం పుచ్చుకొని ఈ రాష్ట్రాన్ని వదిలేసిపోతానని చెప్తే అప్పుడు నీకు మొత్తం ప్రూఫ్స్ అన్ని ముందు పెడతాం. మీడియా ముందే, రాష్ట్రంలో ఉన్న మీడియా అందరినీ పిలిచి మీడియా ముందు అమెరికాలో నువ్వు ఎక్కడ కలిసావు, ఏ గెస్ట్ హౌస్లో కలిసావు, ఏ ఇంటికడ కలిసావు, సిసి ఫుటేజీలు ఉన్నాయి, సాక్ష్యము. నువ్వు మాట్లాడంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. నువ్వు ఎన్ని గంటలు చర్చించావో అదంతా ప్రతి సెకండ్ కూడా రికార్డ్ అయి ఉంది. ఇవన్నీ తెప్పిస్తాము అని చెప్తున్నాం. అందుకోసమే తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మోసం చేయాలని చూడకు. ఖచ్చితంగా ఆయన అమెరికాలో ఉండని, ప్రపంచంలో ఎక్కడైనా ఉండని, ఖచ్చితంగా పట్టుకొస్తారు. ఖచ్చితంగా ఆయనను జైల్లో పెట్టడం ఖాయం. కేసీఆర్ను, కేటీఆర్, హరీష్ రావును పెట్టడం ఖాయం. ఎవడు ఎక్కడ కూడా రాష్ట్రంలో ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని దెబ్బతీసినటువంటి వాడిని, ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసినటువంటి వాళ్ళను, ఈ ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి వాడిని ఎవరిని కూడా వదిలేసే ప్రసక్తే లేదు. అవన్నిటి మీద కూడా విచారణ జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. జాప్యం ఎక్కడిది? మా కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మొన్ననే మాట్లాడాడు, నేను వచ్చింది. ఇప్పుడు ఇవన్నిటి కండిషన్కి ఒప్పుకోవాలి. ఇప్పుడే ఉన్నాయి, కానీ ఇవన్నిటికి ఒప్పుకోవాలి. హరీష్ రావును కోడ్ అయిపోయినాక జైలుకు పంపడం ఖాయం. కేసీఆర్ను వాళ్ళను జైలుకు పోయి వచ్చినాక ఎమ్మెల్యే పదవికి, శాసనసభ్యత్వానికి దానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం పుచ్చుకొని ఈ రాష్ట్రాన్ని వదిలేస్తాం నా ప్రూఫ్ ఇస్తే అంటే ఖచ్చితంగా ముందు పెడతాం. ఇవాళ పెట్టుకుంటే రేపు పెట్టుకుంటే ఆయన ప్రకటన ఏమని మీ మీడియా ముందు ఓకే రెడీ అని అంటే మేము కూడా రెడీ అంటే ఇప్పుడు తీసుకెళ్ళమంటే తీసుకొస్తా. కానీ ఆయన ప్రకటన చేయాలి, చేస్తే అవన్నీ ఫోటోలతో సహా అవన్నీ మన దగ్గర ఉన్నాయి. సెకండ్ ఏ సెకండ్లో ఎన్ని సెకండ్లు అక్కడ ఏరుకున్నాడు, ఎక్కడ ఎంతసేపు లోపల పోయిండు, ఎంతసేపు మాట్లాడిండు, బయటకు వచ్చింది, లోపలికి పోయింది, వాళ్ళిద్దరు కలిసి బయటకు వచ్చింది, మాట్లాడింది కూడా వాళ్ళతో సహా. ఆయన ఏళ్ళ కూర్చుని మాట్లాడిండో అది మొత్తం రికార్డు అంతా ఉంది. అంటే ఫస్ట్ ఆయన మాట్లాడమని చెప్పండి, మాట్లాడితే ఓకే రెడీ. అయినా ఎట్లయినా జైలుకు పంపడమే, కానీ మేము అన్నదానికి కట్టుబడి ఉంటాడా? ఆయన శాసనసభ్యత్వానికి రాజీనామా చేయాలి,
సన్యాసం ముట్టుకోవాలి, ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోతా. ఓకే రైట్ అంటే ఓకే, నేను కూడా రెడీ.